హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఎగ్జామ్ 2017లో జరిగిన పేపర్ 2 గురించి, అందులో కూడా మ్యాథ్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకు తెలిసిందే టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 24 క్వశ్చన్స్ వచ్చేసి ప్యూర్ కంటెంట్ మీద ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి పేపర్ 1 కంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఉండే అన్ని కాన్సెప్ట్స్ మీద వండర్ఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ పేపర్లో. అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, దీంట్లో ఉండే వెరీ ఫస్ట్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ నెంబర్ 91 నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 107, ఈ రెండు క్వశ్చన్స్ నేను సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అకాడమిక్ సైడ్ రాని ఒక చిన్న కాన్సెప్ట్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 107 కూడా నాకెందుకో చాలా లెంతీ క్యాలిక్యులేషన్ వచ్చింది. నేనేమన్నా పొరపాటు పడ్డానా, లేదంటే వేరే షార్ట్ మెథడ్ ఏమన్నా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుని చెప్తాను. సో రిమైనింగ్ 22 క్వశ్చన్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, మీకు స్క్రీన్ మీద ప్రతి ప్రాబ్లం కనపడుతుంది కాబట్టి స్పెసిఫిక్గా నేను బోర్డు మీద రాయట్లేదు. నౌ కమింగ్ టు 1 by 1 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 92 ఏమిచ్చారంటే, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/2 plus √3 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √x plus 1/√x అని ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం చేయడానికి మీకు 9th క్లాస్లో మీరు విన్న రేషనలైజింగ్ డినామినేటర్, హారాన్ని అకరణీయం చేయడము అని మీకు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ వాల్యూలో ఎక్స్ ఈక్వల్ టు 2/2 plus √3 అని ఉన్నారు. అంటే డినామినేటర్ లో ఇర్రేషనల్ వాల్యూ కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రేషనలైజ్ చేసి ముందుకెళ్తాం. అలాగే దీనితో పాటు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, మనం బేసిక్ గా నేర్చుకునే a+b² a-b², a² - b², ఈ 3 ఐడెంటిటీస్ మనకి క్లాస్ తోను ఎగ్జామ్స్ తోను సంబంధం లేకుండా చాలా చోట్ల యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి రెండు మైండ్ లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో 2/2 plus √3 అని, ఈ డినామినేటర్ లో ఏదైతే ఉందో 2 plus √3, ఇది ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య కాబట్టి దీన్ని అకరణీయం చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మధ్యలో ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకొని ఇలా 2/2 plus √3 into 2 minus √3/2 minus √3. ఎందుకు పైన కింద మల్టిప్లై చేస్తున్నాం? మనం ఏం చేసినా ఫ్రాక్షన్ అంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూ మారకూడదు కాబట్టి ఇలా పైన కింద మల్టిప్లై చేస్తే హవెవర్ క్యాన్సిల్ అయిపోయి ఆ వాల్యూ అలాగే ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నాం. అండ్ దెన్ మధ్యలో ఎందుకు మైనస్ పెడుతున్నాం అంటే, ఇక్కడ 2 plus √3 ఉంది, దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది 2 minus √3 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే, పైన న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 4 minus 2 √3 వచ్చింది. అంతే కదా, 2 into 2 4, 2 into √3. కింద డినామినేటర్ జాగ్రత్తగా చూడండి, ఒక చోటేమో 2 plus √3 ఉంది, ఇంకొక చోటేమో 2 minus √3 ఉంది. మనము రీకాల్ చేసుకోవాల్సింది a+b into a-b ఈక్వల్ టు a² - b² అని మనం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఫార్ములాస్ లో నేర్చుకునే ఫస్ట్ 3 ఫార్ములాస్ లో ఇది ఒకటి, a+b², a-b², a² - b² అని. సో ఇప్పుడు ఆ ఫామ్ లో ఇది a+b into a-b ఫామ్ లో ఉంది కాబట్టి a² - b². సో ఒకసారి చూడండి, a² ఏమవుతుంది 4 అవుతుంది, √3² ఏమవుతుంది 2 and స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది, 4 - 3 ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ మీరు మైండ్ లో చేయగలిగితే మీరు ఎగ్జామ్ లో చేస్తున్నప్పుడు కూడా మీరు డీటెయిల్ గా స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇదేమవుతుంది ఆన్ ద హోల్ 4 minus 2 √3 అయి వచ్చి ఎక్స్ అయి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది కనబడుతుంది 5, నాకు √x కావాలి. √x ఎట్లా కనుక్కుంటాము అంటే, దీనికి స్క్వేర్ రూట్ వేయాలి. దీనికి స్క్వేర్ రూట్ వేయాలంటే ఇదేమైనా పర్ఫెక్ట్ స్క్వేర్, పరిపూర్ణ వర్గం అవుతుందని చెక్ చేయాలి. ఏం చేస్తున్నాను నేను, జాగ్రత్త చూడండి, 4 ని 3 plus 1 అని రాసుకుంటున్నా. ఈ లాజిక్ మనకు అర్థం కావాలి. ఎందుకు రాసుకుంటున్నాం 3 plus 1? ఇక్కడ చూస్తే √3 కనపడుతుంది. సో ఇప్పుడు 3 ని √3² అని రాసుకోవచ్చు, 1 ని 1² అని రాసుకోవచ్చు, -2 into √3 into 1 అని రాస్తా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ ఉండే 3 plus 1 ని √3² plus 1² ఇలా రాస్తున్నాం. సో ఇక్కడేమో 4 ఉండింది, దాన్ని 3 plus 1 అని రాసుకున్నాను, 3 నేమో √3² అని రాసుకున్నాను. ఇప్పుడు ఇది చూస్తే ఎలా కనపడుతుంది మనకి, a² plus b² - 2ab
సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏమవుతుంది a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ దీని ఏమని రాయొచ్చు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈస్ ఎక్స్. సో వాళ్ళు ఇచ్చిన 2/2 ప్లస్ √3 అనే దాన్ని రేషనలైజింగ్ డినామినేటర్ అప్లై చేస్తే నాకు 4 మైనస్ 2 √3 వచ్చింది. దీన్ని మళ్ళీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ రాస్తే √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు ఇదే అయితే √x ఏమవుతుంది √3 మైనస్ 1 ఇది ఒక్కటే అవుతుంది అంతేనా. సో సింపుల్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క ప్రాబ్లంలో మీ దగ్గర ఈ కంటెంట్ అంతా ఉందా లేదా అని చెక్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. పేపర్ 2లో ఇక్కడ ఉండే 24 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ప్రతి కాన్సెప్ట్ వెనక మీకు ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉందని చెక్ చేయడానికే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. సింపుల్ గా షార్ట్ కట్స్ తో వచ్చే క్వశ్చన్స్ అయితే కంపల్సరీ కాదు. సో నా కమింగ్ టు దిస్ వన్ √x వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటి √x ప్లస్ 1/√x. సో √x వాల్యూ ఎంత వచ్చింది √3 మైనస్ 1 వచ్చింది ప్లస్ 1/√3 మైనస్ 1 కదా 1/√x అంటే 1/√x అంటే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎల్సిఎం చేయాలా లేదంటే దీన్ని రేషనలైజ్ చేయాలా అనేది మన ఇష్టం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రేషనలైజ్ చేస్తున్నా ప్లస్ √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1. చూడండి ఇది ఆల్రెడీ రేషనలైజింగ్ డినామినేటర్ ఇక్కడ విన్నాం కాబట్టి డైరెక్ట్ గా రాసా. కింద డినామినేటర్ లో √3 మైనస్ 1 అని ఉంది కాబట్టి దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 ప్లస్ 1 అవుతుంది. పైన కింద మల్టిప్లై చేసా. ఇప్పుడు ఇది ఏమవుతుంది √3 మైనస్ 1 ప్లస్ √3 ప్లస్ 1/2 అవుతుంది. 2 ఎక్కడి నుంచి వచ్చింది ఇది మళ్ళీ నేను a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్ములా a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది మైనస్ 1 ఇది. సో ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఈ 2తో మల్టిప్లై చేస్తున్నాను 2√3 మైనస్ 2 ప్లస్ √3 ప్లస్ 1. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 3√3 మైనస్ 1/2 వచ్చింది. సో 3√3 మైనస్ 1/2 కాకపోతే ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ లేదు. కొన్నిసార్లు ఇది జరగచ్చు ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు. సో మేబీ ఈ క్వశ్చన్ కి ఆర్ట్ స్కోర్ ఇచ్చి ఉంటారు కంపల్సరీ. ఒకవేళ నేనేదైనా మిస్టేక్ చేస్తుంటే క్యాలిక్యులేషన్ లో ప్లీజ్ మీరు మెన్షన్ చేయడానికి హెసిటేట్ చేయొద్దు అంటే ఆలోచించొద్దు. సో ఇది ఈ పర్టికులర్ ప్రాబ్లం కి సొల్యూషన్. అండ్ ఈ ప్రాబ్లం వెనక ఉండే కాన్సెప్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి రికాల్ చేయాల్సి ఉంటుంది ఇలా అడుగుతారు అని. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి the number of pairs of natural numbers whose GCD అంటే HCF అని అర్థం. HCF వచ్చేసి 5 అండ్ LCM వచ్చేసి 105 అయితే ఎన్ని pairs of numbers కి ఇలా ఉంటుంది అని అడిగారు. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే 10th క్లాస్ లో రియల్ నెంబర్ చాప్టర్ లో సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉండే ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers equal to product of HCF and LCM. అంటే రెండు నంబర్స్ కి HCF అండ్ LCM కనుక్కుంటే ఆ ప్రొడక్ట్ ఆఫ్ HCF అండ్ LCM అనేది ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని 10th క్లాస్ లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కేవలం స్టూడెంట్స్ చేసే లెవెల్ కాకుండా అంతకు మించి లెవెల్ అడిగారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి కావాల్సిన 2 నంబర్స్ సపోజ్ ఏ అండ్ బి అనుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు HCF ఇంటూ LCM. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 525 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి 525 ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ గా ఎలా రాయొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ గా ఎలా రాయొచ్చు 1 ఇంటూ 525 ని రాయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను. సో 525 ని 1 ఇంటూ 525 ని రాయొచ్చు, 5 ఇంటూ 105 అని రాయొచ్చు, అలాగే 15 ఇంటూ 35 అని రాయొచ్చు, అలాగే సో ఒకసారి చూడండి 21 ఇంటూ 25 ఇలా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న నెంబర్స్ మేబీ ఇంకా రావచ్చేమో. ఇక్కడ కనపడుతున్న పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మల్టిప్లై చేస్తే 525 వస్తుంది. బట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మీరు తీసుకునే పెయిర్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్ కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 5 కావాలి, అలాగే లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి 105 రావాలి. సో ఇప్పుడు ఇక్కడ
1 into 525 చూడండి, 1 into 525 మల్టిప్లై చేస్తే 525 అవుతుంది. బట్ ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 5 అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఇది కాదు. అలాగే 5 into 105 ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎల్సిఎం 105 అవుతుంది. నౌ 15 and 35 చూడండి, 15 and 35 కూడా హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఎల్సిఎం 105 అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇది సాటిస్ఫై అవుతుంది, ఇది సాటిస్ఫై అవుతుంది. బట్ ఇది ఒకసారి చూడండి, 21 and 25 ఏదైతే ఇచ్చారో ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 525 అవుతుంది. బట్ ఈ రెండు నెంబర్స్ కి హెచ్సిఎఫ్ అనేది 5 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే 21 అనేది 5 తో పోదు కాబట్టి మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ పేర్స్ వచ్చేసి 2 అవుతుంది. సో హోప్ చాలా సింపుల్ లాజిక్ తోనే, కాకపోతే కొంచెం డీప్ అండర్స్టాండింగ్ తో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్ కి ఇది కొంచెం బియాండ్, కానీ బీయింగ్ టీచర్స్ కి మనం ఇది ఖచ్చితంగా ఆలోచించి చేయాల్సిన ప్రాబ్లమే. దీన్ని మనం బియాండ్ సిలబస్ అనుకోవడానికి లేదు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చూడండి ఏమి ఇచ్చారు. ద సమ్ ఆఫ్ ఆల్ 3 digit numbers which are divided by 5 leaves the remainder 4. 5 చే భాగిస్తే 4 శేషము వచ్చే 3 అంకెల సంఖ్యలు అని అడిగారు. వాటి మొత్తం ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది 3 digit numbers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 100 అనేది 5 తో పోతుంది, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 3 digit నెంబర్ అయి ఉండాలి, 5 తో భాగిస్తే 4 రిమైండర్ రావాలి అన్నారు. అప్పుడు మనం 104 అని రాసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ 104 అనేది 3 digit నెంబర్, 5 తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 109 అవుతుంది. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 114 అవుతుంది. డాష్ 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 ఎంతవరకు వెళ్తుంది? 999 వరకు వెళ్తుంది. 999 వరకు. 999 అనే నెంబర్ కూడా మీరు 5 తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఈ అన్ని నంబర్స్ యొక్క సమ్ ఎంత. మీకు చూస్తే ఐడియా రావాల్సింది, ఇది మనం 10th క్లాస్ లో నేర్చుకున్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణికి సంబంధించిన ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఫస్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి, వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది. ఇవి ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని a = 104 అని తీసుకుంటాం. అంటే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5. చూడగానే అర్థమవుతుంది 5 ఉంది కాబట్టి మనం ఏపీలో ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ an = 999, n = sn =. ఈ ప్రాబ్లం ప్యూర్ గా లాజికల్ గా చేయొచ్చు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, ఇలా మామూలుగా మనకి తెలిసిన 10th క్లాస్ లెవెల్లో కూడా చేయొచ్చు. పెద్దగా క్యాలిక్యులేషన్స్ అనిపించచ్చు, కానీ వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. సో ఇప్పుడు ఇది చూస్తే ఫస్ట్ n కనుక్కోవాలి. చాలా సింపుల్ గా టక చేసుకుంటూ పోదాం. an = a + n-1 అనేది మనం ఏపీలో నేర్చుకునే nth టర్మ్ ఫార్ములా, nవ పదానికి సంబంధించిన ఫార్ములా. సో 999 = 104 + n-1 ఈ 104 ఇతరులకు పంపిస్తే ఏమవుతుంది? 895 = n-1. సో n-1 = 895/5. సో ఏమొస్తుంది? n-1 డివైడ్ చేస్తే 149 వస్తుంది. 9 కరెక్టేనా? సారీ, 179 వచ్చింది. సో ఇప్పుడు ఈ -1 ఇటువైపు పంపిస్తే n = 180. n = 180 అంటే అర్థమండి 104 నుంచి 999 వరకు టోటల్ గా 180 పదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటికి సంబంధించిన సమ్ కనుక్కోవాలి. n180 = 180/2. నేను ఫస్ట్ ఫార్ములా రాస్తాను. sn = n/2 ఆఫ్ 2a + n-1 d. సో 180/2 2 × 104 + 179 × 5 n-1. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? క్యాన్సిల్ చేస్తే 90 అవుతుంది. 90 208 + 175 into this one అంటే 895 అవుతుంది. సో 90 ప్లస్ ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 1103. ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకి 99270 వస్తుంది. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ చూస్తే ఎస్ అబ్బా ఇంత పెద్ద క్వశ్చన్ చేయాలంటే తప్పదు. స్కూల్ స్టూడెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మ్యాథమెటిక్స్ మీద ఇలా కంప్లీట్
కమాండ్ ఉండి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం తెలిసి ఉండాలి. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ప్రాబ్లం కేవలం అర్థమెటిక్ ప్రోగ్రెషనే కాదు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు, ఒక లాజికల్ అప్రోచ్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను రెగ్యులర్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉండే మెథడ్ గురించి మాత్రమే డిస్కస్ చేశాను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ బేస్డ్ ఆన్ సెట్స్ మీద ఇచ్చారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. లెట్ ఏ అండ్ బి ఆర్ ద టూ సెట్స్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ కాదు అని అడిగారు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా సెట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఐడియా ఉండాలి. ఇది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కరెక్టా కాదా తెలియాలంటే నేను వెన్ డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. వెన్ డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో మీకు క్లియర్ గా అర్థమవుతున్న సెన్స్ లో ఇది చూస్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇలా ఏ బి అనే 2 సెట్స్ ని సర్కిల్స్ లాగా ఫామ్ చేసి ఇలా బయట బాక్స్ వేస్తాం. మనకు తెలుసు దీన్ని మనం యూనివర్సల్ సెట్, విశ్వ సమితి అని చెప్తాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉండే దాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఈ దాన్ని మనం ఏ మైనస్ బి అంటాం. దీన్ని బి మైనస్ ఏ అంటాం. ఏ అంటే మొత్తం అని. ఫైన్, బానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మైనస్ వస్తే దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఇది రెగ్యులర్ గా మ్యాథమెటిక్స్ లో మనం చేసే సబ్ట్రాక్షన్ కాదు. ఏలో ఉండి బిలో లేని మూలకాలు అంటాం. ద ఎలిమెంట్స్ విచ్ లైఫ్ ఓన్లీ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఓన్లీ ఏలో మాత్రమే ఉండాలి, బిలో కనపడకూడదు. సో అందుకనే ఈ పోర్షన్ ని మనం ఏ మైనస్ బితో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు 2-3 చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి వీటిలో ఏది కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిని అవాయిడ్ చేస్తే, ఏ అంటే ఈ మొత్తం, దీంట్లోంచి ఏ ఇంటర్సెక్షన్ బిని పక్కకి పెట్టేస్తే మిగిలిన పోర్షన్ ఏమవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది. ఇక్కడ కనపడుతుంది ఈ మొత్తం సర్కిల్లో నుంచి ఈ రెడ్ కలర్ షేడెడ్ పక్కకి తీసేసాం అనుకోండి, ఇది మిగులుతుంది. సో ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్, ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అన్నారు. ఏ మైనస్ బి అంటే ఇదిగో ఇది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది. ఇవి 2 కలిపితే ఏమవుతుంది? ఫస్ట్ కంప్లీట్ ఏ అవుతుంది కదా. సో సెకండ్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు 5. 5 అంటే శూన్య సమితి, ఎంటీ సెట్. ఆ సింబల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఇదిగో ఇది, బి మైనస్ ఏ అంటే ఇది. ఆల్రెడీ ఈ ఏ అండ్ బిలో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ని మనం ఏ ఇంటర్సెక్షన్ బిలో మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎంటీ పార్ట్ కి ఆ ఎంటీ పార్ట్ కి కామన్ గా ఏమీ ఉండదు అని చెప్తున్నారు. అది నిజమే కదా. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈక్వల్ టు 5 అంటే ఈ రెండిట్లో కామన్ ఏమి ఉండదు. సో ఫస్ట్ ది కరెక్టే, సెకండ్ ది కరెక్టే, థర్డ్ ది కరెక్ట్ అంటే ఆబ్వియస్ గా 4th వన్ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ ఒకసారి చూద్దాం. ఏ మైనస్ బి అంటే ఇదిగో ఇది యూనియన్ ఏ, ఏ మైనస్ బి యూనియన్ ఏ ఈక్వల్ టు బి అన్నారు. ఏ మైనస్ బి యూనియన్ ఏ అంటే అది ఏకి ఈక్వల్ అవుతుంది. ఏ మైనస్ బి అండ్ ఏ ఇవి 2 మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. ఈ రెండింటికి యూనియన్ చేస్తే మనకి ఏ వస్తుంది కానీ బి వచ్చే ఛాన్స్ ఎందుకు ఉంది. కాబట్టి 4th వన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. జస్ట్ వెన్ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చెప్పాను. నా కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 96. సో చూడండి, లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్. అంటే ఒక సర్కిల్ ఇలా ఉంది, దీనికి సెంటర్ సి అని ఇచ్చారు. ఫైన్, బానే ఉంది. ఈ సర్కిల్ మీద ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అంతా ఏ అనుకుందాం. సపోజ్ ఇక్కడ P1 P2 ఇట్లా ఉంది అనుకోండి. P1 P2 డాష్ డాష్ డాష్. సర్కిల్ మీద ఉండే పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక గ్రూప్ చేసి దానికి ఒక పేరు పెట్టారు ఏ. అండ్ దీనికి రేడియస్ ఉంది ఆర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఆఫ్ కోర్స్ ఏదో రేడియస్ ఉంది, ఆర్ గ్రేటర్ దాన్ 0 అంటే 0 ఉంటే అది మనకి సర్కిల్ ఉండదు కాబట్టి అలా ఇచ్చారు. నౌ బి ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ సి. తెలుగులో అయితే సి అనే కేంద్రము ఆర్ గ్రేటర్ దాన్ 0 వ్యాసార్థం గల వృత్తము మీద బిందువుల సమితి ఏ మరియు సి ద్వారా పోయే సరళ రేఖ మీద ఉండే బిందువుల సమితి బి అయితే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అసలు సి గురించి పోయే సరళ రేఖ అంటే ఇక్కడ చూడండి ఇలా పోయింది. యాక్చువల్గా మనకి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే దీన్ని మనం డయామీటర్, వ్యాసం అని పిలుస్తాం. వాళ్ళు ఏమంటారు అంటే దీని మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ Q1 Q2 Q3 ఇట్లా ఉన్నాయి అనుకుందాం. దీన్ని అంతా బి అనుకున్నారు. ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా,
సర్కిల్ మీద ఉండే పాయింట్స్ ఏమో ఏ, లైన్ మీద ఉండే పాయింట్స్ ఏమో బి. ఈ రెండిటికి కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటున్నారు. ఎస్, డెఫినెట్ గా ఉన్నాయి. ఇదో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్న ఈ పాయింట్, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్న ఈ పాయింట్, ఇవి రెండు కామన్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ యాజ్ వెల్ యాజ్ లైన్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. అప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 2 అవుతుంది. 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి. సో పెద్దగా క్యాలిక్యులేషన్ ఏం లేదు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ని ఒక డయాగ్రమాటికల్ గా మనం అర్థం చేసుకున్నామంటే చాలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయొచ్చు. సెట్స్ గురించి కంప్లీట్ గా ఐడియా ఉండాలి, సర్కిల్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఎంత బ్యూటిఫుల్ గా సెట్స్ ని జామెట్రీని కనెక్ట్ చేశారన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి ఈ క్వశ్చన్ లో. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ థీటా ప్లస్ sin square theta equal to 1, then what is the value of 1 plus cos square theta plus cos power 4 theta అని అడిగారు. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే ట్రిగనామెంటరీలో ఉండే ఐడెంటిటీస్ గురించి కాస్త గుర్తుపెట్టుకొని ఉండాలి. పూర్తి డీప్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు ఈ క్వశ్చన్ కి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే sin square theta నిధులు పంపిస్తున్నా. ఏమవుతుంది నాకు? sin theta ఈక్వల్ టు 1 మైనస్ sin square theta అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనేది ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా అటువైపు పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఇది కాస్ స్క్వేర్ థీటాకి ఈక్వల్ అవుతుంది. ఏది? సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ ఈ మనకి కావాల్సిన దాంట్లో మీరు చూస్తే కాస్ పవర్ 4 అని కనబడుతుంది. ఇది కావాలంటే సో సింపుల్, ఇక్కడ మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇస్తే ఇదేమో కాస్ పవర్ 4 థీటా అయింది, ఇదేమో సైన్ స్క్వేర్ థీటా అయింది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఏం చేస్తున్నాను? 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇలా రాస్తున్నాను, ప్లస్ కాస్ పవర్ 4 థీటాల దగ్గర ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. 5. ఇప్పుడు దీన్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాము? చాలా సింపుల్, జాగ్రత్త చూడండి. 1 ప్లస్ ఇక్కడేమో సైన్ స్క్వేర్ థీటాని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. కాస్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటాని సైన్ థీటాని రాయొచ్చు. కానీ అకార్డింగ్ టు ఐడెంటిటీ కాస్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఐడెంటిటీ ఇప్పుడు ఇక్కడ ఇందాక సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ చాలా పవర్ఫుల్. ఇలాంటివి మనకి మొత్తం 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన దాన్ని అవతలకి పంపించుకుంటాం. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది? 1 ప్లస్ 1 2 మిగిలింది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 2 అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఐడెంటిటీస్ గురించి తెలిసి ఉండాలి, అలాగే సిచ్యువేషన్ బట్టి ఎలా వాడుకుంటామో కూడా తెలిసి ఉండాలి. సో ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ బేస్డ్ ఆన్ పైథాగరస్ థీరం. ఈ క్వశ్చన్ యాక్చువల్ గా ట్రిగనామెంటరీలోనే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో టెక్స్ట్ బుక్ లో కనపడుతుంది 10th క్లాస్ లో. సో ఏమి ఇచ్చారంటే, ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్డ్ అట్ Q. In triangle PQR right angled at Q, PQ is 5. హ్యాపీ, సంతోషం. నెక్స్ట్ PR ప్లస్ QR. ఎక్కడుంది PR? ఇదిగో ఇది PR, ఇది QR. ఇవి రెండు కలిపితే 25 అంటున్నా. ఈ రెండు కలిపితే 25 ఇక్కడ రాస్తున్నాను. PR ప్లస్ QR ఈక్వల్ టు 25. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ tan P. సో ఇక్కడ కొంచెం మీరు ఆలోచించగలిగితే పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకొని ఉంటే బాగుంటుందని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు మీరు కొంచెం ఆలోచిస్తే పైథాగరన్ ట్రిప్లెట్స్ 5 ఉండేది ఎక్కడ వస్తుందంటే, ఇది చూడండి, 5, 12, 13 లో వస్తుంది. 5 సరిపోయింది ఇక్కడ. 12 and 13 యాడ్ చేస్తే 25 అయింది కదా. సో ఇది గుర్తుంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్, హాఫ్ ఆఫ్ ది కాదు 80% ఆఫ్ క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. సో ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఇక్కడ వేసుకుంటాం, చిన్న నెంబర్ ఇక్కడ వేసుకుంటాం. వాళ్ళు అడిగింది tan P. సో దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. సో tan P ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. అండ్ ఆపోజిట్ వచ్చేసి 12, ఇది వచ్చేసి 5. 12/5 సరిపోయింది. సరే ఇది ఐడియా లేకపోతే ఎట్లా? ఎస్, ఐడియా లేకపోతే కూడా మనకు కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ పడుతుంది. ఇదంతా రబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని x అనుకుంటాను, దీన్ని 25 మైనస్ x అనుకుంటాను. ఇప్పుడు మీరు పైథాగరస్ అప్లై చేయాల్సిందే. PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ అప్లై చేస్తే 25 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 స్క్వేర్ ప్లస్
ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 50x ఈక్వల్ టు 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇటువైపు అటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, అంటే మైనస్ 50x అవతల వైపు పంపిద్దాం, ప్లస్ 50x అవుతుంది. ఇది విధంగా తీసుకొస్తే 625 మైనస్ 25 600 అవుతుంది. ఇప్పుడు చూడండి x ఈక్వల్ టు 600/50, 51 జార్, సో ఏమొచ్చింది 12 వచ్చింది కదా, ఇది 12 అయితే ఇది 13 అవుతుంది. సో ఇలా మీరు పైథాగరన్ ట్రిప్లెట్స్ అట్లీస్ట్ మనం ఒక 5 to 6 డిఫరెంట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ స్టార్టింగ్ లెవెల్లో ఉండేవి గుర్తు పెట్టుకోగలిగితే చాలా ఈజీగా క్యాలిక్యులేషన్. ఈ ప్రాబ్లం చూడండి, ఈ క్యాలిక్యులేషన్ ఏమి చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను నేను. ఓహో ఈ రెండు యాడ్ చేస్తే 25 అవుతుందంటే 13 12 అయి ఉండొచ్చు అన్న సెన్స్ లో చెప్పాను. ఆన్సర్ కూడా మనకి మ్యాచ్ అయింది. సో నౌ ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనం ముందు గుర్తు పెట్టుకోగలిగితే ఎక్కడన్నా అవసరం వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ లెంత్ తగ్గించేయచ్చు. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది షార్ప్ గా చేసేసాను అని. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మనకిది సో ఏమొచ్చా చూడండి, the angle of elevation of the top of a building from the foot of tower. సో ఇక్కడ సో ఇప్పుడు చూడండి, ఇక్కడ the angle of elevation of the top of a building from the foot of tower is 30 degrees. సో ఇదేమో టవర్, ఇదేమో బిల్డింగ్. టవర్ అంటే అది గోపురం కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఇదేమో టవర్, అదేమో బిల్డింగ్. టవర్ దగ్గర నుంచి కింద బాటం నుంచి బిల్డింగ్ పైకి చూస్తే 30 degrees ఊర్ధ్వ కోణం అన్నారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అలాగే భవన పాదం నుంచి అంటే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి టవర్ పైకి చూస్తే 60 degrees అన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్, ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదని కూడా మీకు ఖచ్చితంగా ఐడియా రావాలి. ఏదైతే ఎక్కువ యాంగిల్ చేస్తుందో అది పెద్దగా ఉంటుంది, తక్కువ యాంగిల్ చేసేది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది, ఒకవేళ గోపురం ఎత్తు 50 మీటర్లు అయితే, అంటే టవర్ హైట్ 50 మీటర్స్ అయితే, టవర్ హైట్ 50 మీటర్స్ అయితే దీని ఎత్తు ఎంత? సో దీని ఎత్తు x అనుకుందాం, ఈ మధ్యలో కనపడుతుందని కాసేపు y అనుకుందాం. మీరు జస్ట్ ఇది 10th క్లాస్లో మనకి టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రాబ్లం, మేబీ నెంబర్స్ మార్చి ఉండొచ్చు. సింపుల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి తెలిసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ సంబంధించిన వాల్యూస్ గుర్తుంటే చాలు. సో ఇప్పుడు నేనేం చేస్తుంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, కాసేపు దీనికి నేమింగ్ చేద్దాం, ABCD అని చేద్దాం. సో ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ABC tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో ఈ ట్రయాంగిల్ లో 60 degrees కి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ కదా. సో 50/y, tan 60 వాల్యూ ఎంత అవుతుంది? √3 అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది y వాల్యూ, y ఇటువైపు పంపిద్దాం, √3 కిందికి పంపిద్దాం. ఏమవుతుంది? y ఈక్వల్ టు 50/√3 అవుతుంది. హ్యాపీ వచ్చింది. ఇప్పుడు వేరే ట్రయాంగిల్ తీసుకుందాం, ఇన్ ట్రయాంగిల్ BCD. ఏ ట్రయాంగిల్? ఇదిగో ఈ ట్రయాంగిల్. దీంట్లో tan 30 ఈక్వల్ టు ఎక్కడైనా ఆపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన్న భుజమే అవుతుంది కదా. tan 30 వాల్యూ ఏమో 1/√3, ఇక్కడేమో ఎదుటి భుజం x వచ్చింది, ఆసన్న భుజం y వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు కావాల్సింది ఏంటి? ఓవరాల్ గా x కావాలి. సో ఈ y ని మాత్రం ఇటువైపు పంపిద్దాం. ఏమొచ్చింది మనకి ఇక్కడ? y/√3 ఈక్వల్ టు x వచ్చింది. y ఎంత వచ్చింది ఇక్కడ? 50/√3 వచ్చింది. అంటే 50/√3 డివైడెడ్ బై √3. సో ఇది సింప్లిఫై చేస్తే 50/√3 ఇంటూ √3 విచ్ ఈస్ నథింగ్ బట్ 50/3 అవుతుంది. సో ఇలా ఆన్సర్ గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొచ్చింది? 50/3 మీటర్స్ అనేదే మనకి కావాల్సిన ఆన్సర్. సో వేరే ఆప్షన్ షార్ట్ కట్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే మీరు పేపర్ మీద చేస్తున్నప్పుడు, అంటే క్వశ్చన్ పేపర్ ఫేస్ చేసుకుని చేస్తున్నప్పుడు ఇంత డీటెయిల్ గా అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇది తీసుకుంటే మనకి టక్క క్యాలిక్యులేషన్ బేస్ మీద వస్తుంది. దీనికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ లేవు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 100, చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సో ఏమి చూడండి, B,C అనే ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు 1 2 3 4. అంటే ఈ 1 2 3 4 అనే నెంబర్స్ నుంచే B అండ్ C అనేవి తీసుకోవాలి అని చెప్తూ x² ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణానికి ఒకవేళ
రియల్ రూట్స్ ఉంటే, వాస్తవ మూలాలు ఉంటే బి కామా సిల యొక్క క్రమయుగ్మాల సంఖ్య ఆర్డర్డ్ పెయిర్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. వండర్ఫుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఇక్కడ మీకు 2-3 విషయాలు ఖచ్చితంగా తెలియాలి. అసలు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ ఎప్పుడు ఉంటాయి, లేదా రియల్ రూట్స్ ఉండడానికి కండిషన్ ఏంటి అంటే b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి. ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. వాస్తవాలు సమానాలు ఉంటాయి. గ్రేటర్ దాన్ 0 అంటే వాస్తవాలు వేరు వేరు మూలాలు ఉంటాయి. ఎలా చూసినా వాస్తవ మూలాలు ఉంటాయి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఏ దగ్గర ఏమీ లేదు, 1 అని ఉంది, క్లియర్ గా 1 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ బి అండ్ సి దగ్గర ఏం పెడితే ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ b² - 4c అని రాసేస్తున్నాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఏ దగ్గర 1 ఉంది కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. బి దగ్గర సి దగ్గర ఏ నంబర్స్ పెడితే మనకి ఈ వాల్యూ b² - 4c అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 లేదా 0 కంటే ఎక్కువ వస్తుంది అంటే, సపోజ్ ఇక్కడ 1 పెట్టామనుకోండి, 1² - 4 ఇంటూ ఏం తీసుకున్నా అది నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో బి దగ్గర 1 పెట్టే ఛాన్స్ లేదు. 2 పెట్టచ్చా, 2² పెట్టామనుకోండి, ఇదేమవుతుంది 4 అవుతుంది. -4 ఇంటూ సి దగ్గర 1 పెట్టచ్చు కదా, 4 - 4 ఏమవుతుంది 0 అవుతుంది. మనకి 0 వచ్చినా పర్లేదు కాబట్టి ఒక పేరు ఏమవుతుంది 2,1 సాటిస్ఫైడ్. నెక్స్ట్ బి దగ్గర 2 ఎందుకు పెట్టాలి, 3 పెట్టచ్చా, 3 పెడితే ఏమవుతుంది 9 అవుతుంది. ఇది 9 అయితే అంటే బి దగ్గర 9 పెట్టుకుంటే సి దగ్గర ఏం పెట్టచ్చు 4 ఇంటూ 1 పెట్టామనుకోండి సాటిస్ఫై అవుతుంది. 9 - 4 ఇంటూ 1 5 అవుతుంది. 5 is greater than 0. మరి సి దగ్గర 2 పెట్టచ్చా, ఎస్ 9 - 4 ఇంటూ 2 8, 9 - 8 1 అవుతుంది, గ్రేటర్ దాన్ 0. సో 3,2 కి కూడా సాటిస్ఫై అవుతుంది. మరి బి దగ్గర 3 కాకుండా 4 పెట్టచ్చా, 4² అంటే 16 అవుతుంది కదా, 16 మైనస్ మరి 4 దగ్గర సి దగ్గర ఏం పెట్టచ్చు 1 పెట్టచ్చా, 16 - 4 12, 12 is greater than 0. సో 4,1 సాటిస్ఫై అవుతుంది. మరి 2 పెట్టచ్చా, ఎస్ 4 ఇంటూ 2 8, 16 నుంచి 8 పోతే వచ్చేది గ్రేటర్ దాన్ 0, ఎస్ 4,2. మరి 3 పెట్టచ్చా, ఎస్ పెట్టచ్చు, 16 - 4 ఇంటూ 3 12, 16 - 12 4 అవుతుంది, గ్రేటర్ దెన్ 0. మరి 4 పెట్టచ్చా, ఎస్ 16 - 4 ఇంటూ 4 పెట్టచ్చు, 0 అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఒక్కసారి ఇవి కౌంట్ చేయండి. అంటే బి దగ్గర 4 దాటి పెట్టడానికి లేదు కదా, మనకి బి దగ్గర 4 దాటి పెట్టడానికి లేదు, ఎందుకంటే మనం ఏం తీసుకున్నా ఇక్కడి నుంచే తీసుకోవాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి బి కామా సికి. వండర్ఫుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఆర్డర్డ్ పేర్ అనేది మనం కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకుంటాం. బిలాంగ్స్ టు సమ్ సెట్ అనేది మనం సెట్స్ లో నేర్చుకుంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమో ఇక్కడ నేర్చుకుంటాం. ఈ మూడింటిని కలుపుతూ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇది. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 101. ఒకసారి చూడండి. ఇఫ్ ఎస్కే ఈస్ సమ్ ఆఫ్ ఫస్ట్ k టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఒక అంక శ్రేణిలో SK అనగా మొదటి k పదాల మొత్తం అయితే, అలాగే SM బై SN ఈక్వల్ టు m² బై n² అయితే వాళ్ళు ఏం కనుక్కోమన్నారు, AM బై AN వాల్యూ ఎంత. సో ఇది కూడా మనం సిస్టమాటిక్ గా చేయడం తప్ప షార్ట్ కట్స్ గా ఆలోచించడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. SN ఫార్ములా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. SN ఫార్ములా ఒకసారి ఇక్కడ రాస్తున్నాం చూడండి. SN ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n - 1 ఆఫ్ d అని రాస్తున్నాం. ఇంతకు ముందు కూడా మనం ఒక చోట చేసాం ముందు ప్రాబ్లమ్స్ లో. సో ఇప్పుడు ఈ ఫార్ములా వాడుతూ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాడుకుంటూ దాన్ని కనుక్కోవాలి. సో సిస్టమాటిక్ గా ఒక్కసారి సింపుల్ గా చేస్తున్నాను చూడండి. SM అంటే డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నా. ఏం రాస్తున్నా నేను, m/2 ఆఫ్ 2a ప్లస్ m - 1 ఆఫ్ d అని రాస్తున్నా, డివైడెడ్ బై n/2 ఆఫ్ 2a ప్లస్ n - 1 ఆఫ్ d అని రాస్తున్నా, ఈక్వల్ టు m² బై n². సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ m² అంటే m ఇంటూ m ఉంది, ఇక్కడ m ఉంది, అంటే ఇక్కడ ఉండే ఒక m ఇక్కడ ఉండే స్క్వేర్ ని లేపేస్తుంది, ఇక్కడ ఉండే n ఇక్కడ ఉండే స్క్వేర్ ని లేపేస్తుంది, ఇక్కడ ఉండే డివైడెడ్ బై 2 లేపేస్తుంది. ఏం మిగిలింది మనకి 2a
ప్లస్ m మైనస్ 1 ఆఫ్ డి 2a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ డి ఈక్వల్ టు m బై n. సో ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మీరు ఆవేశపడి 2a క్యాన్సిల్ చేశారు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉండింటే క్యాన్సిల్ చేసేయచ్చు, కానీ ఇలా క్యాన్సిల్ చేయడం. మీరు మల్టిప్లై చేస్తే వేరే ఆప్షన్ లేదు, పెద్దగా వచ్చినా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, n తో ఇక్కడ ఉండే ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి. 2an ప్లస్ m ఇంటూ d ఇంటూ n mnd మైనస్ nd. సో ఒకసారి చూడండి, ఈ n తో ఇవన్నీ మల్టిప్లై చేశారు, చేస్తే నాకు ఇది వచ్చింది. ఈక్వల్ టు, ఎందుకంటే ఇప్పుడు ఇది దీంతో మల్టిప్లై కావాలి కదా, 2a ఇంటూ m ప్లస్ mnd, ఇక్కడేమో nd వచ్చింది, ఇక్కడ n తో మల్టిప్లై మైనస్ md. ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూడండి, ఈ రెండు పక్కల మనకి సేమ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇదిగో ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతుంది. సంతోషం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే 2am ఇక్కడ ఉండే 2a అని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రెండిట్లో నుంచి 2a కామన్ చేయొచ్చు. ఇక్కడ ఉండే nd ఇక్కడ ఉండే md అబ్జర్వ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉండే mdని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తా, ఇక్కడ ఉండే 2a ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తా. సో చేస్తే ఏమవుతుంది, నేను ఇక్కడ రబ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది చూడండి, ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే md మైనస్ nd ఈక్వల్ టు 2am మైనస్ 2an అవుతుంది. ఏమైనా కామన్ తీయచ్చా? ఇక్కడేమో d కామన్ తీస్తే m మైనస్ 1 ఆఫ్ d అవుతుంది, ఇక్కడేమో 2a కామన్ తీస్తే m మైనస్ n అవుతుంది. సో ఒకసారి చూడండి, రెండు పక్కల మీకు m మైనస్ n కనపడుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలినాయా మీకు అంటే d ఈక్వల్ టు 2a అని మిగిలింది. దీంతో ప్రాబ్లం అయిపోలేదు, మనము ఇది వాడుతూ ఇది కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా నేను, మనకి ఏదైతే కావాలో am బై an ఏదైతే ఉందో, am అంటే ఏంటి, a ప్లస్ m మైనస్ 1 ఆఫ్ d బై a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d. వాట్ ఈస్ d? d చూడండి, d అంటే 2a రాసుకోవచ్చు అని ఉంది కదా. సో ఎక్కడ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2a. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏమొస్తుంది చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే, సో జాగ్రత్త చూడండి, a ప్లస్ 2am మైనస్ 2a, a ప్లస్ 2an మైనస్ 2a. సో ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే a మైనస్ 2a మైనస్ a 2am డివైడెడ్ బై ఇక్కడ కూడా a మైనస్ 2a మైనస్ a 2an. ఏం కామన్ తీయచ్చు రెండిట్లో నుంచి? సో a కామన్ తీస్తే 2m మైనస్ 1, ఇక్కడ a కామన్ తీస్తే 2n మైనస్ 1. a క్యాన్సిల్ అయిపోతే మనకి ఏదైతే మిగిలిందో 2m మైనస్ 1 డివైడెడ్ బై 2n మైనస్ 1. సో ఈ క్వశ్చన్ చూడగానే ఇంత పెద్ద క్వశ్చన్ హాఫ్ మార్క్కి ఎట్లా ఇస్తారు సార్? సో ప్రతి క్వశ్చన్ వెనక మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేయడానికి ఇస్తారు తప్ప షార్ట్ కట్గా ఎంత ఫాస్ట్గా మీరు చేయగలరు అని నాకు ఇవ్వరు. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వేరే క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనకి మిగులుతున్న టైంని మనం ఇక్కడ తీసుకొచ్చి వాడుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా 24 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అన్నా మీ టైంని బాగా కిల్ చేసేవి ఉంటాయి. సో ఆ టైం పెడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ కాకుండా ఎంతో కాన్ఫిడెంట్గా చేస్తారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పడుతున్న టైంని వేరే చోట ఎలా మేనేజ్ చేయగలరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో ఈ క్వశ్చన్కి ఈ ప్రొసీజర్లో ఈ ఆన్సర్ వచ్చింది. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి, 3x ప్లస్ by ప్లస్ a ఈక్వల్ టు 0, అలాగే దాని కింద ax మైనస్ 2y ప్లస్ 12 ఈక్వల్ టు 0 అని ఇచ్చి, ఇఫ్ దీస్ 2 ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ది సేమ్ స్ట్రైట్ లైన్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అడిగారు. సో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సింది ఏంటంటే, 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్లో రెండు ఈక్వేషన్స్ ఒకే సింగిల్ లైన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే దాని అర్థము ఆ రెండు ఈక్వేషన్స్ మెనీ సొల్యూషన్స్ కలిగి ఉన్నాయని అర్థం. సో మెనీ సొల్యూషన్స్ కలిగి ఉన్నప్పుడు మనం ఫాలో అయ్యే కండిషన్ ఏంటయ్యా అంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అనేది కండిషన్ ఫర్ మెనీ సొల్యూషన్స్, కండిషన్ ఫర్ కోఇన్సిడెంటల్ లైన్స్, కండిషన్ ఫర్
అనంత సాధనలు అలాగే ఒకే రేఖను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఫాలో అయ్యే కండిషన్. ఇప్పుడు ఇక్కడ A1 A2 అంటే ఇదిగో ఇది ఈ కోఎఫిషియంట్. సో ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 3/a ఈక్వల్ టు b/-2 ఈక్వల్ టు a/12. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా వీటిని ఫాలో అవుతూ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ కనుక్కొని వాటిని తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఈ రెండింటిని పక్కకి తీసుకొని మనం ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది, 36 ఈక్వల్ టు a² అవుతుంది. a ఈక్వల్ టు 6 అవుతుందని మీరు అనవచ్చు. 6 కాదు, +or-6 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ వేస్తున్నప్పుడు +or- అనేది ఖచ్చితంగా వేయాలి. లోయర్ క్లాసెస్ వరకు అయితే ఊరికే 6 అని మనం తీసేసుకున్నా పెద్దగా నష్టం లేదు. బట్ స్కూల్ స్టూడెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు 10th క్లాస్ వరకు ఉండే కంటెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి చిన్న విషయం కూడా కొన్నిసార్లు ఆన్సర్ మార్చేస్తుంది. a ఈక్వల్ టు +or-6, +6 తీసుకున్నా -6 తీసుకున్నా వేరే ఆన్సర్స్ వస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు aకి వచ్చేసి +or-6 వచ్చింది. ఇప్పుడు ఈ a ఈక్వల్ టు +or-6 రావడం వల్ల ఇక్కడ a² +or-6 హోల్ స్క్వేర్ అని అనుకోండి, మీరు +6 పెట్టినా -6 పెట్టినా వచ్చే ఆన్సర్ అయితే 36 మారదు. కాబట్టి రెండు వేరే ఆన్సర్స్ వస్తాయా అన్నదానికి ఇక్కడ మీరు కొంచెం ఏమైనా డౌట్ ఉండొచ్చు మైండ్లో, మరి రెండు ఆన్సర్స్ వస్తాయేమో కదా అని. సో పైన స్క్వేర్ వేయడం వల్ల మనకి ఇది రాదు. ఇక్కడ a² ఈక్వల్ టు 36 కనబడుతుంది. ఇప్పుడు మనకి b² వాల్యూ కావాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇక్కడ కూడా మీకు కొంతమందికి a² డైరెక్ట్ గా ఉంది కదా, మళ్ళీ ఏ ఎందుకు చెప్తున్నారు మీరు? ఇక్కడ ఏ వాల్యూ తెలియకుండా మనం b వాల్యూ కనుక్కోలేము. a² కాదు, ఏ వాల్యూ తెలియాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని తీసుకుందాం మనం. b/-2 ఈక్వల్ టు a/12 అన్నారు. మరి a ఈక్వల్ టు +6 తీసుకుంటే ఏమొస్తుంది, -6 తీసుకుంటే ఏమొస్తుంది? ప్రస్తుతానికి నేను +6 తీసుకున్నాను, ఏమవుతుంది చూడండి. సో 6 1 జార్ 6 2 జార్ అవుతుంది. b/-2 ఈక్వల్ టు 1/2 అయింది. b ఈక్వల్ టు -2/2 విచ్ ఈస్ నథింగ్ బట్ -1/9. అంటే b ఈక్వల్ టు -1 ఒకసారి వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ +6 కాకుండా -6 తీసుకుంటే b/-2 ఈక్వల్ టు -6/12 అన్నాను అనుకోండి. సో 1 జార్ 2 జార్ b ఈక్వల్ టు ఇది ఇటువైపు వస్తే -2 ఇంటూ -1/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 2/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. అంటే ఏంటి, b కి కూడా +or-1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ +or-1 హోల్ స్క్వేర్ వేస్తే 1 అవుతుంది. ఆన్సర్ 37 వస్తుంది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కాకపోతే ఇక్కడ మీరు +6 తీసుకున్నా -6 తీసుకున్నా ఇక్కడ వచ్చే చేంజ్ ఏమి ఉండదు. కానీ ఈ డీటెయిల్ మిస్ అయితే కొన్నిసార్లు మనకి ఆన్సర్స్ మిస్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి డీటెయిల్ మీరు మైండ్ లో పెట్టుకోవడం కోసం చెప్తున్నాను. అర్థమైంది అని అనుకుంటున్నాను. నా కమింగ్ టు దిస్ వన్, ఇది చాలా సింపుల్. ప్రాబబిలిటీ మీద అడిగారు. 3 నాణాలని ఒకేసారి ఎగరేస్తే, 3 కాయిన్స్ ని ఒకేసారి టాస్ చేస్తే అట్లీస్ట్ 2H పడడానికి ఛాన్స్ ఎంత, కనీసము 2 బొమ్మలు పడే సంభావ్యత ఎంత? సో మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు వచ్చే అవుట్కమ్స్ ఏంటి అంటే వచ్చే రిజల్ట్స్ ఏంటి, 3 హెడ్లు పడచ్చు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 2 హెడ్లు పడి లాస్ట్ది టైల్ పడచ్చు, మొదటిది హెడ్ పడి తర్వాత టైల్ పడి హెడ్ పడచ్చు. THH. సో ఇది రాసే విధానం కూడా కొంచెం సిస్టమేటిక్ గా మనం ఫాలో అవుతే ఎప్పుడు మిస్టేక్ చేయం. ఫస్ట్ 3 హెడ్స్ రాశాను, తర్వాత T చూడండి ఎక్కడ రాస్తున్నాను, ఫస్ట్ చివరిలో రాశా, తర్వాత మధ్యలో రాశా, తర్వాత ఇక్కడ రాశా. వీరికి అయిపోయిందా? అయిపోలేదు. 3 టైల్స్ పడచ్చు, మొదటి 2 టైల్స్ పడి హెడ్ పడచ్చు. సో ఒక్కసారి చూడండి మొత్తం అవుట్కమ్స్ 1 2 3 4 5 6 7 8 అవుట్కమ్స్ వచ్చాయి. 8 అవుట్కమ్స్ రాస్తున్న విధానం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 3 హెడ్స్ తో స్టార్ట్ చేసి T ఆలాస్ నుంచి జరుపుకుంటూ వచ్చా, మళ్ళీ 3 టైల్స్ రాసి H ఆలాస్ నుంచి జరుపుకుంటూ వచ్చా. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది అట్లీస్ట్ 2 హెడ్స్. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. ఈ అట్లీస్ట్ కనీసము అనే వర్డ్ పట్టించుకోరు. దీన్ని పట్టించుకోకపోవడం వల్ల కంప్లీట్ గా ఆన్సర్ దొబ్బేస్తుంది మనకి. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగింది చూడండి, అట్లీస్ట్ అంటే
అట్లీస్ట్ 2 అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ అని. సో ఎందుకు ఈ అట్లీస్ట్ అనే వర్డ్ వాడుతున్నారంటే మీరు ఎగ్జామ్ లో పాస్ కావాలంటే అట్లీస్ట్ 40 మార్క్స్ రావాలి అంటారు. అంటే దాని అర్థం ఎగ్జాక్ట్ గా 40 మార్క్స్ తెచ్చుకోమనా, 40 లేదా 40 కంటే ఎక్కువ తెచ్చుకుంటే మీరు పాస్ అవుతారు అని అర్థం. సో ఇక్కడ కూడా అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ అని. సో ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే 2 లేదా 2 కంటే ఎక్కువ, ఇదిగో ఇక్కడ 2 ఉన్నాయి, సంతోషం. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, సంతోషం. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, సంతోషం. ఇక్కడ 3 ఉన్నాయి, నో ప్రాబ్లం. అట్లీస్ట్ 2 అన్నారు కాబట్టి దీనికంటే ఎక్కువ. మరి ఇక్కడ ఎందుకు తీసుకోము, అసలు హెడ్డే లేదు. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4/8 అవుతుంది. ఒకవేళ మీరు కనీసము అన్న వర్డ్, అట్లీస్ట్ అన్న వర్డ్ పట్టించుకోకపోతే ఈ మూడింటిని మాత్రమే తీసుకుంటారు, ఆన్సర్ 3/8 అవుతుంది. మన కర్మకి అది కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ 4/8 సింప్లిఫై చేస్తే 1/2 అవుతుంది. ఆన్సర్ 1/2 అని ఇచ్చారు. మనం ఏదైతే తప్పు చేస్తామో 3/8 అని అదే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. మీరు చూస్తే ఆప్షన్స్ అర్థమవుతుంది. సో ప్రాబబిలిటీ మీద అడిగిన క్వశ్చన్ ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 104 చూడండి ఒకసారి. చూడండి ఏమి ఇచ్చారు, ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నంబర్స్ n²/121 అని ఇచ్చారు. మీనే ఇంత అన్నారు. అసలు మీన్ ఆడ్ నంబర్స్ మీరు ఖచ్చితంగా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. నేను కూడా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్ టాపిక్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఆడ్ నంబర్స్, ఫస్ట్ ఆడ్ నంబర్స్ సమ్ ఏమవుతుంది, సపోజ్ 1 + 3 + 5 3 తీసుకున్నాం, 3² అంటే 9కి ఈక్వల్ అవుతుంది. సో వాళ్ళు అడుగుతుంది మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ యొక్క మీన్ అడిగారు. ఇది దీనికి ఈక్వల్ అని చెప్తున్నారు. అసలు మనం మీన్ ఎట్లా చేస్తాం, సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ బై n. n ఏంటి, మనం ఎన్ని తీసుకుంటున్నాం అన్ని. సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఏమవుతుంది, n² అవుతుంది. ఇది మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో నేర్చుకున్న టాపిక్ ఇది. సో ఇప్పుడు n²/n అనేది మనకి మీన్ అవుతుంది. బట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి, n²/121 అని ఇచ్చారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే n² క్యాన్సిల్ అయిపోతుంది. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా డైరెక్ట్ గా అర్థం చేసుకున్న n = 121. సో క్యాలిక్యులేషన్ పరంగా ఇది చాలా చిన్న క్వశ్చన్ అయినప్పటికీ కాన్సెప్ట్ పరంగా మీరు చాలా విషయాలు కోరిలేట్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ మనకి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో మీరు నేర్చుకున్న సమ్ ఆఫ్ n ఆడ్ నంబర్స్ = n² అన్న విషయం ఖచ్చితంగా తెలియాలి. స్టాటిస్టిక్స్ లో మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీన్ = సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఈ రెండింటిని కోరిలేట్ చేస్తూ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్వశ్చన్. నా కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 105. సో ఇది కూడా జస్ట్ బేస్డ్ ఆన్ 10th క్లాస్ సర్కిల్స్ చాప్టర్ మీద ఇచ్చారు. ఒక సర్కిల్ ఇలా ఉంది, దీనికి సెంటర్ వాళ్ళే చెప్తున్నారు C అని, అండ్ A అనే పాయింట్ బయట ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేశారు. ఇట్లా ఒకటేమో P అన్నారు, ఇంకొకటేమో Q అన్నారు. అండ్ వాళ్ళు చెప్తున్నది AC లెంత్ వచ్చేసి 17 సెంటీమీటర్, అంటే ఆ పాయింట్ అనేది ఇక్కడ నుంచి సెంటర్. అండ్ వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రేడియస్ ఈజ్ 8 అన్నారు. అంటే ఇదిగో ఇది 8. సో మీరు ఖచ్చితంగా రికాల్ చేయాల్సిన విషయం ఏంటంటే రేడియస్ అనేది టాంజెంట్ కి 90 degrees ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్ లో క్వశ్చనే, మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దాదాపు 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ 17 కనబడుతుంది, 8 కనబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తో 90 degrees అనే ఇన్ఫర్మేషన్ మైండ్ లో పెట్టుకొని పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనం AQ కనుక్కోవచ్చు. బట్ వాళ్ళేం అడుగుతున్నారు, AP + AQ ఎంత, ఇది ప్లస్ ఇది ఎంత అంటున్నారు. అంటే మీరు ఒకటి కనుక్కుంటే రెండోది కూడా అదే అవుతుంది. ఎందుకంటే మీరు ఒకటి కనుక్కుంటే రెండోది కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఏ దగ్గర నుంచి AP అండ్ AQ 2 టాంజెంట్స్ అవుతాయి, టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి. సో ఫస్ట్ నేను దీన్ని x అని పెట్టుకొని 17² = x² + 8². సో 289 x² + 64 ఇతరులకు పంపిస్తే 289 - 64 = x², 225 = x², x = √225 which is nothing but 15. అంటే x = 15 సెంటీమీటర్ అవుతుంది. సో ఇది 15 అయితే డెఫినెట్ గా ఇది కూడా 15 అవుతుంది. వాళ్ళు అడిగిన AP + AQ అనేది 15 + 15 30 సెంటీమీటర్స్ అవుతుంది. సో జస్ట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉండే లెవెల్ ప్రాబ్లం. దీంట్లో కనుక ఎక్కువ డీపర్ కాన్సెప్ట్స్ అంటూ ఏమీ లేవు.
జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 106. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. మేబీ మనకి 10th క్లాస్ లో ఎక్కడా ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ లో కనపడని ఒక చిన్న థీరం బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. 106 అండ్ 107 స్టార్టింగ్ క్వశ్చన్. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 108. ఏడి అండ్ బిఈ, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది. ఏడి ఈజ్ మీడియన్ అన్నారు. ఏడి ఈజ్ మీడియన్ అన్నారు, సంతోషం. అలాగే బిఈ ఈజ్ ఆల్సో మీడియన్ అన్నారు. సో ఇక్కడ ఇది మీడియన్, ఇక్కడ కూడా ఇది మీడియన్ అని చెప్తూ వాళ్ళకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎఫ్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఏసీ సచ్ దట్ డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బిఈ. అని ఇచ్చి వాళ్ళు అడిగింది సిఎఫ్ ఈజ్ టు ఏసీ, ఈ రేషియో ఎంత అన్నారు. సో ఇక్కడ మీరు 9th క్లాస్ లో మీరు నేర్చుకున్న మిడ్ పాయింట్ థీరం, మధ్య బిందు సిద్ధాంతం, అలాగే దాని విపర్యయం కాన్వర్స్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తలు చూడండి. నేను ఫస్ట్ ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతాను. ఈ ట్రయాంగిల్లో డి అనేది మిడ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ప్యారలల్ టు దిస్ అన్నప్పుడు ఏమవుతుంది? according to the converse of midpoint theorem, if a line passing through the midpoint of first side parallel to second side bisects third side, ఒక రేఖ ఒక భుజం యొక్క మధ్య బిందువు నుంచి వెళుతూ రెండవ భుజానికి సమాంతరంగా ఉంటే మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది అన్నది మధ్య బిందు సిద్ధాంతం యొక్క విపర్యయము. 9th క్లాస్ జామెట్రీలో నేర్చుకుంటారు ఇది ట్రయాంగిల్ చాప్టర్ లో. సో ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఖచ్చితంగా ఎఫ్ అనేది ఇలా బైసెక్ట్ చేయాలి. అంటే ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్ కావాలి. ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్ కావాలి. ఇది మిడ్ పాయింట్ ప్యారలల్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు ఈక్వల్ కావాలి. ఫైన్, సంతోషం. మరి ఏంటి ఇక్కడ మిగతాది? సో ఒక్కసారి జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ బిఈ? వాట్ ఈస్ బి? బిఈ ఈజ్ మీడియన్ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ఈక్వల్ అనే కదా, అంటే ఈ పార్ట్ ఈక్వల్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఈక్వల్ అంటే సపోజ్ దీన్ని ఏ అనుకుందాం, అంటే ఇది 2a అయింది, అంటే ఇది కూడా 2a కావాలి. సో 2a కావాలంటే అప్పుడు చూడండి సిఎఫ్ వచ్చేసి ఏ అని ఉంది, ఏసీ వచ్చేసి 4a అని ఉంది. సింప్లిఫై చేస్తే 1:4. సో 1:4, 1:4 ఆప్షన్ ఉంది. సో 1:4 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. కొంచెం ఖచ్చితమైన అండర్స్టాండింగ్ ఉంటేనే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. ఇది మనం డీటెయిల్ గా ప్రూవ్ చేయాలంటే దాదాపు ఒక 1 పేజ్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. నేను ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసి కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం అప్లై చేస్తే ఇది మిడ్ పాయింట్ అయిందంటే ఇవి రెండు ఈక్వల్ అయింది. ఇక్కడ బిఈ అనేది మీడియన్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఇది 2a ఉంటే ఇది కూడా 2a ఉంటుంది. ఇన్ దట్ సెన్స్ రాసుకుంటే మనకి క్లియర్ గా 1:4 అనేది రేషియో వచ్చింది. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 109. ఇది వచ్చేసి మనకి మెన్సురేషన్ మీద అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనకి దీర్ఘఘనం క్యూబాయిడ్ తెలుసు. క్యూబాయిడ్ తెలుసు. ఇక్కడ దీన్ని ఎల్ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇది హెచ్ అనుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ద ఏరియాస్ ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ A1, A2, A3 అయితే దాని వాల్యూమ్ ఎంత? ఒక దీర్ఘఘనం యొక్క ఆసన్న ముఖాల వైశాల్యాలు A1, A2, A3 అయితే దాని ఘన పరిమాణం ఎంత? ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒక చిన్న బాక్స్ లాగా కనబడతా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఉండే ఫేస్లు అంటే ఇది 1, ఇది 2, ఇది 3. సో 1, 2, 3, 1, 2, 3. సో ఇప్పుడు ఇక్కడ దీని లెంత్ అంటాం, ఇది హైట్ అవుతుంది. అప్పుడు దీని ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ హైట్, ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది. మరి ఇక్కడికి వస్తే ఇది బ్రెడ్త్ అంటాం కదా. సో ఇది బి, ఇది హెచ్ అంటే దీని ఏరియా ఏమవుతుంది? బి ఇంటూ హెచ్ అవుతుంది. మరి ఇలా చూసినప్పుడు ఇది లెంత్, ఇది బ్రెడ్త్ కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది? ఎల్ ఇంటూ బి అవుతుంది. సో ఒక చోటేమో ఎల్ ఇంటూ హెచ్ వచ్చింది, ఇంకొక చోటనేమో బి ఇంటూ హెచ్ వచ్చింది, ఇంకొక చోటనేమో ఎల్ ఇంటూ బి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు
చెప్పిన ఏదైతే పక్క పక్కన ముఖాల యొక్క వైశాల్యాలు అన్నారో, సో A1 A2 A3 ఏవైతే అన్నారో, A1 వచ్చేసి L ఇంటూ హెచ్ అయింది నేను చూపించింది, రెండోది వచ్చేసి B ఇంటూ హెచ్ అయింది, మూడోది వచ్చేసి L ఇంటూ బి అయింది. వాళ్ళు కనుక్కోమన్నది ఏంటి, వాల్యూమ్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ A1 A2 A3. సో ఒక్కసారి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అన్న దానికంటే ముందు అసలు వాల్యూమ్ ఏంటి ఫార్ములా, L ఇంటూ బి ఇంటూ హెచ్. మరి ఇవి మూడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, A1 ఇంటూ A2 ఇంటూ A3 ఈక్వల్ టు LH ఇంటూ BH ఇంటూ LB. ఏమొచ్చింది చూడండి, LBH హోల్ స్క్వేర్ వచ్చింది. L 2 సార్లు వచ్చింది, B 2 సార్లు వచ్చింది, H 2 సార్లు వచ్చింది. LBH హోల్ స్క్వేర్. నాకు కావాల్సిందేమో LBH మాత్రమే, మరి ఇక్కడేమో LBH హోల్ స్క్వేర్ వచ్చింది. దీన్ని ఏం చేస్తే నాకు LBH వస్తుంది, స్క్వేర్ రూట్ చేస్తే వస్తుంది. స్క్వేర్ రూట్ చేస్తే వచ్చింది. సో మోస్ట్ బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ మీరు ఇమాజినేషన్ మీద ఉంటుంది. అసలు వాళ్ళు 3 ఫేసెస్ అంటే ఒక్కొక్క ఫేస్ ఏరియా ఏమవుతుంది, సో ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారా అని మీకు ఖచ్చితంగా ఫీల్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 110. ఇది కూడా మెన్సురేషన్ మీదనే, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ మీదనే ఇచ్చారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏ హెమిస్పియర్ అండ్ ఏ కోన్. సో వాళ్ళు హెమిస్పియర్ అంటే ఇది, కోన్ అంటే ఇది, ఈ రెండిటికి హైట్స్ అండ్ రేడియస్, ఎస్ హైట్ అండ్ రేడియస్, ఎత్తు అండ్ సమాన భూములు అన్నారు కాబట్టి రేడియస్. సో ఇక్కడ ఇది హైట్, ఇది హైట్, అంటే దీనికి R ఉంటుంది, దానికి కూడా R ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్, వక్రతల వైశాల్యాల యొక్క రేషియో ఎంత. మనకి కర్వ్డ్ సర్ఫేస్ అంటే దీనికి ఇలా వస్తుంది, దీనికి ఇలా వస్తుంది. ఫార్ములాస్ ఏంటి, 2πr², దీని ఫార్ములా, πrl దీని ఫార్ములా. ఈ రెండింటి రేషియో అడుగుతున్నారు. ఇక్కడ R అంటే తెలుస్తా ఉంది, మరి ఇక్కడ L అంటే ఏంటి, మనకి ఒక కోన్ లో స్లాంట్ హైట్ అంటే ఇదిగో ఇది L. మరి దీన్ని ఎట్లా కనుక్కుంటాం, మనం ఆల్రెడీ తెలుసు L ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ H². బట్ ఇక్కడ H ఏముంది, H కూడా R ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ R² విచ్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2R² విచ్ ఈస్ నథింగ్ బట్ R√2. అంటే L వచ్చేసి ఏమొచ్చింది, R√2 వచ్చింది. ఇప్పుడు మనము మధ్యలో జస్ట్ ఇలా పెట్టేస్తే మనకి రేషియో అని అర్థమైపోతుంది. సో 2πr² ఈస్ టు πr ఆఫ్ R√2. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, రెండు చోట్ల π కనపడుతుంది, క్యాన్సిల్ చేసా, రెండు చోట్ల R² కనపడుతుంది, క్యాన్సిల్ చేసా. ఏం మిగిలింది, 2:√2 మిగిలింది. దీన్ని సింప్లిఫై చేస్తే 2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు, దీన్ని √2 ఇంటూ 1 రాసుకోవచ్చు. క్యాన్సిల్ అయిపోతే √2:1 మిగిలింది. సో ఇది కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీకు ఫార్ములాస్, అలాగే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ది ఫార్ములా, అంటే ఫార్ములాలో ఉపయోగిస్తున్న ఆల్ఫాబెట్స్ ని దేన్ని రిప్రజెంట్ చేస్తాయన్న దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక రెక్టాంగిల్ ఇచ్చారు, ఇలా ఒక రెక్టాంగిల్ ఇలా ఇచ్చి, రెక్టాంగిల్ కి డయాగ్నల్ ఏమో 17 అని ఇచ్చారు, అండ్ ఇంకేమి ఇవ్వలేదు, ఏరియా ఇచ్చారు. ఏరియా ఈక్వల్ వచ్చేసి 120 cm². అయితే పెరిమీటర్ ఎంత, క్వైట్ ఇంట్రెస్టింగ్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీరు కన్ఫర్మ్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ ప్రాబ్లం మీరు చేయగలరు. సో ఒక రెక్టాంగిల్ ఇచ్చి, రెక్టాంగిల్ కి డయాగ్నల్ మాత్రం ఇచ్చారు, ఇంకేమి ఇవ్వలేదు, ఏరియా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నేను లెంత్ నేమో L అని పిలుచుకుందాం, దీన్నేమో B అని పిలుచుకుందాం. సో డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం ఎట్లా కనుక్కుంటాం, పైథాగరస్ యూస్ చేసి కనుక్కుంటాం. సో L² ప్లస్ B² ఈక్వల్ టు 17² అవుతుంది కదా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. ఇది యూస్ చేస్తే మనం కర్ణం కనుక్కుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 289 ఈజ్ L² ప్లస్ B². ఇప్పుడు ఏరియా అంటే మనకి తెలుసు L ఇంటూ B అని. L ఇంటూ B ఎంత అయింది, 120 అయింది. ఓకే, అది మైండ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ L² ప్లస్ B² ఏదైతే ఉందో దీని నుంచి మనం L
అండ్ బి వాల్యూ సెపరేట్ గా కనుక్కోకపోయినా మనకి ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే ఏంటి, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బిఏ కదా కావాల్సింది. సో మనకి ఎల్ ప్లస్ బి వాల్యూ తెలిస్తే మనకి పెరిమీటర్ వస్తుంది. దీన్ని యూజ్ చేయడానికి, దీన్ని కనుక్కోవడానికి ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 120, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 289. ఇవి రెండు ఎలా వాడతాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమని రాస్తున్నా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మీరు ఒక్కసారి రికాల్ చేసుకుంటే, సో చూడండి, ఈ 2ab విధులు పంపించండి, ఏమవుతుంది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నా, ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2lb ఈక్వల్ టు 218 అని రాస్తున్నాం. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2lb అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2lb ఈక్వల్ టు 218 అని రాశాను. ఎల్ ఇంటూ బి ఎంత, 120. మరి 2 ఇంటూ ఎల్ ఇంటూ బి అంటే 240. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 289. ఈ మైనస్ 240 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 289 ప్లస్ 240 529 అవుతుంది ఎల్ ప్లస్ బి అని. సో ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 529 అయితే ఎల్ ప్లస్ బి అనేది ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 529 విచ్ ఈస్ నథింగ్ బట్ 23 అవుతుంది. అంటే ఎల్ ప్లస్ బి అనేది 23 అవుతుంది. ఎల్ వాల్యూ బి వాల్యూ ఎంత అన్నది మనకు అనవసరం. యాక్చువల్ గా చేస్తే 8 and 15 వస్తాయి, బట్ ఇవి రెండు కలిపితే 23. ఇప్పుడు ఆ 23 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, 46 అనేది ఏమవుతుంది, మనకి కావాల్సిన పెరిమీటర్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువగా కనపడుతున్నప్పటికీ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలిసి ఉండాలి, పైథాగరస్ థీరం గురించి తెలిసి ఉండాలి. ఆ రెండింటిని కోరిలేట్ చేస్తూ మనకి కావాల్సిన ఆన్సర్ కనుక్కోవడం తెలిసి ఉండాలి. ఇది కూడా ఈ క్వశ్చన్ పేపర్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రాబ్లం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ఇది జస్ట్ రేషియోస్ మీద ఇచ్చిన క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈస్ 7:4 అన్నారు. ఫైన్. ఒకవేళ ఆ స్కూల్లో 140 గర్ల్స్ ఉంటే 140 గర్ల్స్ ఉంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? సో ఇక్కడ మీరు చాలా సింపుల్ ఇది 10th క్లాస్ అంటే పేపర్ 2 కాబట్టి 10th క్లాస్ స్టాండర్డ్ వర్క్ కాబట్టి ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బాయ్స్ 7 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 4 పార్ట్స్ ఉన్నారు, అంటే టోటల్ గా 11 పార్ట్స్ అని కదా అర్థం. ఇప్పుడు చూడండి, 4 పార్ట్స్ 140 అయితే 11 పార్ట్స్ ఎంత? చాలా సింపుల్ వన్. 4 భాగాలు 140 అయితే 11 భాగాలు ఎంత? 11 భాగాలు ఎందుకు? మొత్తం స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్ అడిగారు, ఓన్లీ బాయ్స్ ఎంత అని అడగలేదు. సో ఇప్పుడు మనం సింపుల్ గా 4:140 ఈజ్ యాజ్ 11:x అని తీసుకొని ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అని తీసుకుంటే ఏమొస్తుంది మనకి? 4x ఈక్వల్ టు 140 ఇంటూ 11. సో x ఈక్వల్ టు 140 ఇంటూ 11 డివైడెడ్ బై 4. 4తో ఇది క్యాన్సిల్ చేస్తే 35 అవుతుంది. ఓవరాల్ గా 385. సో ఆ స్కూల్లో టోటల్ గా 385 స్టూడెంట్స్ ఉంటే ఆ 385 స్టూడెంట్స్ లో 140 గర్ల్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు బాయ్స్ ఉన్నారు. సో ఇది క్వశ్చన్ నెంబర్ 113. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్ నేను ఇక్కడతో అంటే ఈ ప్రాబ్లంతో ఫినిష్ చేస్తున్నాను. 3 ప్రాబ్లమ్స్ సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ద సమ్ 12,500 అనే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ 4 years టైంలో 15,500 అయింది అంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ తో మాత్రమే, బారు వడ్డీతో మాత్రమే. అయితే వాళ్ళు కనుక్కోమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ 12,500 అప్పు తీసుకొని 15,500 తిరిగి కట్టాడు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3,000 రూపాయలు అనేది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,000 రూపాయలు. ఇది అర్థం కావాలి మనకి. మనం చాలా మంది ఈ క్వశ్చన్ పూర్తిగా చదవకుండా అమౌంట్ అని కనపడగానే తీసుకుపోయి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో పడేస్తా ఉంటారు. క్వశ్చన్ పూర్తిగా చదివితే వాళ్ళు క్లియర్ గా సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100. దీంట్లో P అంటే 12,500 తెలుసు, T అంటే 4 years తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ 3,000 రూపీస్ తెలుసు. సో 3,000 ఈక్వల్ టు 12,500 ఇంటూ 4 ఇంటూ R డివైడెడ్ బై 100. ఈ 100 దీంతో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగిలింది మనకి?
125 ఇంటూ 4 ఇంటూ ఆర్ మిగిలింది. 125 ఇంటూ 4 ఏమవుతుంది? 500 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 3000. సో ఆర్ ఈక్వల్ టు 3000 డివైడెడ్ బై 500. సో 6. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% అవుతుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగారు కాబట్టి 6% అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ తెలంగాణ 2017 టెట్ పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ పార్ట్లో, మ్యాథ్స్ కంటెంట్లో ఉండే 24 క్వశ్చన్స్లో 21 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్, దాని వెనక ఉండే కాన్సెప్ట్ ఇది. ఈ పేపర్ తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది, మ్యాథ్స్ కంటెంట్ ఎస్పెషల్లీ పేపర్ 2లో మీరు అటెంప్ట్ చేయాలంటే ఊరికే పైన మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోదు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ని కోరిలేట్ చేస్తున్నప్పుడు వాటిని ఎలా అర్థం చేసుకుంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. హోప్ ఈ కంప్లీట్ వీడియోలో నేను డిస్కస్ చేసిన 21 క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పిన పెండింగ్లో ఉండే 3 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. హోప్ ఈ ఎంటైర్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. యువర్స్ హరగోపాల్.